ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్త రకం వ్యాధి దడ పుట్టిస్తోంది. విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందిన మహిళగా గుర్తించారు. కొత్త రకం వ్యాధి మరణంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా 26 జిల్లాల్లో యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం తగ్గకపోతే వెంటనే పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రాజు, ఏదైతే స్క్రబ్ టైఫస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఆ వ్యాధి అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రజల్ని గడగడలాడిస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో వందల సంఖ్యలో కేసులు అయితే నమోదవుతున్నాయి. దీనికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మందులు కూడా కనిపెట్టలేదని కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందినటువంటి ఒక మహిళ అయితే ఇదే వ్యాధి లక్షణాలతో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. చీపురుపల్లి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం స్థానికులను అయితే ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం ఉదయాన్నే తెల్లవారుజామున పువ్వులు ఏరుకునేందుకు బయటకు వెళ్ళినటువంటి మహిళకి ఏదో కుట్టినట్టుగా అనిపించిందని చెప్పి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. దీంతో పాటు తీవ్రమైనటువంటి జ్వరము, కళ్ళు మంటలు, ఒంటి మీద దొద్దుర్లు రావడంతో ఆమెనైతే హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేస్తుండగా ఆమె అయితే మృతి చెందడం జరిగింది. దీంతో ఇది స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధిగా గుర్తించడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తుంది. స్క్రబ్ టైఫస్ లో బ్యాక్టీరియా ఆ వ్యాధితో మృతి చెందినటువంటి రోగుల్లో మొదటి కేసు అయితే విజయనగరంలో నమోదైందనే చెప్పుకోవచ్చు. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా వైద్యాధికారులు కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఏదైతే ఈ బ్యాక్టీరియా చిన్న పురుగులాగా ఉంటుందో దాన్ని కుట్టేటప్పుడు ఆ శరీరం మీద ఒక పుండులాగా ఏర్పడుతుందని చెప్పి ఇది కుట్టిన 10 నుంచి 12 రోజులు తరువాత దీని లక్షణాలు అయితే బయటపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీన్ని గుర్తించడం కూడా కొంత కష్టమవుతుందని చెప్పి కూడా వైద్యులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిగా విజయనగరంలో ఒక మహిళ అయితే ఈ వ్యాధితో మృతి చెందడం స్థానికుల్ని అదేవిధంగా జిల్లా ప్రజల్ని కూడా ఆందోళనకి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.